నమస్కారం. వెల్కమ్ టు జీవన రేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా కూడా శాశ్వతంగా నయం చేయొచ్చని ప్రతి వారం మా స్టూడియోకి వచ్చి సక్సెస్ఫుల్ కేసెస్ని చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎలాంటి కేసెస్ని చూపిస్తున్నారు? హోమియోపతిలో మనం గతం నుంచి కూడా సక్సెస్ కేసులు ప్రపంచంలో అసలు అలోపతిక్ మెడికల్ మాఫియాలో అలోపతి వైద్య విధానంలో తక్కువ కాని కేసులన్నీ కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మరి ప్రజలకు ఏం తెలవాలంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం, ఇది తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం, శాశ్వత పరిష్కారం ఉంటే ఇది ప్రజల్లోకి రాకుండా ఇది తొక్కేస్తూ వస్తారు. దానికి ఇది కావద్దు, ప్రజల్లో చైతన్యం రావాలని మనం ఈ లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి సక్సెస్ఫుల్ కేసెస్ చూపిస్తున్నాం. ప్రజల లోపల మార్పు రావాలి, మనమే చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి వీడియోలు, ప్రజల్లో మార్పు రావాలి. చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరకు వస్తున్నాయి. గతంలో క్యాన్సర్ కేసులు, సక్సెస్ కేసులు, ఇంప్రూవ్మెంట్ ఉన్న కేసులు ప్లస్ సక్సెస్ కేసులు చూపించినాం. క్యాన్సర్ అంటేనే ప్రపంచంలో పెద్దది. దాని తర్వాత గ్యాంగ్రీన్ అంటే క్యాన్సర్ కంటే భయంకరమైనది. అది ఒక పుండు కొట్టి మొత్తం యాంపుటేషన్, పెద్ద దుర్వాసన లేస్తే కాలు ఏలుకు పుండు కొడితే కాలు తీసేయాల్సి వస్తుంది. అంత భయంకరమైన గ్యాంగ్రీన్ కేసులు కూడా హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గించడం, యాంపుటేషన్ లేకుండా తగ్గించడం. ఇప్పుడు దానికంటే అన్నిటికంటే భయంకరమైనది, డాక్టర్లే దీనికి మందు లేదని ఒప్పుకునే వ్యాధి మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధికి అలోపతి సైన్స్ ఒప్పుకుంది దీనికి మందులే లేవని ప్రపంచవ్యాప్తంగా. మరి దానికి దీనికి మందే లేదన్నటువంటి దానికి హోమియోపతిలో మందులు ఇచ్చి తగ్గిస్తున్నామంటే మరి ఏది నిజమైన సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, సుపీరియర్ సైంటిఫిక్ వైద్యం. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక వ్యాధి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఈ యొక్క బాడీలో మజిల్స్, కండరాలలో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఉండక, మజిల్స్ చూడడానికి ఆకారంగా మంచిగా ఉంటాయి కానీ అందులో ఫంక్షన్స్ ఉంటాయి, బ్యాలెన్సింగ్ ఉండదు. బాడీ నిలబడడం అంటే మన బ్యాలెన్స్ అంతా చూసేది కాప్ మజిల్స్, థై మజిల్సే. ఆ బ్యాలెన్స్ అనేది ఉండక కింద పడిపోతారు, నడవలేక. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అది కొంతమందిలో వంశపారంపర్యం రావచ్చు, కొంతమందిలో మజిల్స్ యొక్క డీజనరేషన్ వల్ల, కొంతమందికి దానికి ఇంతవరకు కనిపెట్టింది లేదు, దానికి మందులు లేవని చెప్పారు. అలాంటి మందులు లేవన్నటువంటి వ్యాధికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి డబ్బులు పెట్టి అలసిపోయిన తర్వాత ఇంటికాడ పడేసుకున్నారు. ఇక దీనికి మందు లేదంట అని చెప్పి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చూడ్చుకుంటూ కూర్చున్నారు పేరెంట్స్ అంతా. అలాంటి వాళ్లకు మన HMTVలో లైవ్ చూసిన తర్వాత, సక్సెస్ కేసులు చూసిన తర్వాత వాళ్ళకు ఆశ కలిగి మన దగ్గరికి ఎంతోమంది రోజు వస్తున్నారు పిల్లల్ని తీసుకొని. అలా కొంతమంది సక్సెస్ కేసు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కేసులు సక్సెస్ చేస్తున్నామో మీరు చూడండి. ఏదో ఒకటి అయిందంటే కదా, ఒకటి అవుతుంది అని చెప్పి మనల్ని కొట్టేస్తారు కొంతమంది నెగిటివ్ ఉన్నవాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 100 కేసులు సక్సెస్ చేస్తున్నా, ప్రతి వారం కొత్త కేసులు చూపిస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఇలాంటి మస్కులర్ డిస్ట్రోఫీ మీద కాన్సన్ట్రేషన్ చేసినా దాన్ని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయాలనేది మనము దాన్ని చేయడం జరుగుతుంది, ప్రజలకు చూపించడం జరుగుతుంది. ఈరోజు మస్కులర్ డిస్ట్రోఫీ కేసు, ఫస్ట్ కేసు చూపించండి. ఏం బాధ అనేది? కండరాల ప్రాబ్లం, మస్కులర్ డిస్ట్రోఫీ. ఏం బాధ ఉండే అప్పుడు? మొదలు ఇక్కడ రాకముందు ఏమేమి బాధలు ఉండే? గ్యాస్ బయటకు వచ్చేది, పట్టకి గ్యాస్ వచ్చేది, పట్టు నొప్పి వచ్చేది. ఇంకా నడక నడుస్తుంటివా, పడిపోతుంటివా? ఇప్పుడు పడుతున్నావా? మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక పడట్లేదా? చెప్పమ్మా, నీ కొడుక ఇప్పుడు ఏమేమి తక్కువ ఉంది బాబుకు? బాగా గట్టిగా ఉండేది సార్, అప్పుడు బాగా మెత్తబడ్డాయి, ఫ్రీ అయింది సార్. ఇప్పుడు ఫ్రీగా నడుస్తున్నాడు? ఫ్రీగా లెగ్గాన్ని నొప్పులనే ఉంటుంది సార్. మార్నింగ్ లెగ్గాన్ని బీసిపోయింది, అది మొత్తం ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయినాయి మొత్తం. పొద్దున్న లేవగానే పిక్కలు టైట్గా ఉంటుంది, రాళ్ళలాగా నడవరాకపోతుండే. అవును సార్. ఇప్పుడు మందులు వాడినాక ఎన్ని నెలలు వాడి ఈశ్వరప్ప క్లినిక్లో? 3 months లో పిక్కలు టైట్నెస్ తగ్గిపోయి మంచిగా నడుస్తున్నాడు. అవును సార్. ఇంకా ఏమేమి? గ్యాస్ ప్రాబ్లం ఉండేది, అది తగ్గింది సార్. బాగా నిద్రపోతున్నాడు సార్.
ఇంకా గ్యాస్ వెనక్కి వచ్చేది, కడుపులో బాగా నొప్పి పెయిన్ ఉండేది, మొత్తం పోయింది సార్. మొత్తం పోయింది. ఈ లోపల నడు మంచిగా నడుస్తున్నాడు. ఇక్కడ రా మమ్మీ దగ్గర దాకా. గుడ్. కాలు కింద అంతున్నాయా? లైట్గా. ఇంకా అవి కింద పిక్కలు ఆనాలి, అవును సార్. కింద మడిమలు కింద అంతే, అప్పుడు మంచి నడక వస్తుంది. అవును సార్. ఓకేనా? గుడ్. చూడండి, ఓన్లీ 3 months, 1 monthలో మార్పు వచ్చింది. 3 monthsలో పిల్లవాడు లేచి నడిచేటట్టు అయిందంటే మరి ప్రపంచంలో దానికి మందు లేదన్నటువంటి వ్యాధికి హోమియోపతిలో నడిపిస్తున్నామంటే ఏది నిజమైన సైంటిఫిక్ ప్రజలు గుర్తించాలి. ఇతర వైద్య విధానం వాళ్ళు కూడా, మెడికల్ మాఫియా కూడా గుర్తించాలి. దీన్ని ఎప్పుడు హోమియోపతిని విమర్శించుకుంటూ ప్రజల్లో డిప్రెషన్ తీసుకొచ్చేటోళ్ళు వీళ్ళంతా. అందరూ కళ్ళు తెలుసుకోవాలి. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. హనుమాన్ గారు ఎప్పుడో కనిపెట్టి 250 ఏళ్ళ కింద. కాబట్టి ఇది ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. 2వ కేసు చూడండి, మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి ఈశ్వరాపమ్మ క్లినిక్ వచ్చారు. ఏం బాధతో వచ్చినావు బేట? మస్కులర్ డిస్ట్రోఫీ. దాని నుంచి నీకేం బాధ ఉండే? అప్పుడేముండే, ఇప్పుడు ఎట్లున్నావు? అప్పటి సంగతి చెప్పు, ఇప్పుడు సంగతి చెప్పు. అప్పుడు ఇంప్రూవ్మెంట్ లేదు, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఉంది? నడవడానికి వస్తుంది, పడతలేదు. కింద పడతలేవు, నడవడానికి వస్తుంది. అటు నడువు. ఇంకెంచావు మీ తాత దగ్గరకు. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నావు. కింద కూర్చొని లేస్తున్నావా? కింద కూర్చొని లేవు. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చోబెట్టు, అక్కడ కూర్చో. గుడ్. లేవు మళ్ళా. ఇక ఇది రేసు కూడా వస్తుంది. వెరీ గుడ్. నడువు. గుడ్. ఇంకా కొంత. ఇప్పుడు ఎన్ని రోజులు మందులు వాడి ఈశ్వరప్పమ్మకి? 1 month అవుతుంది సార్. 1 monthలో ఇంత రిజల్ట్ ఉంది. మరి ఇప్పుడు బయట ఏం చెప్పారు డాక్టర్లు? మందే లేదని చెప్పేసి అన్నారు. మందే లేదంటే ఎంత డిప్రెషన్ అవుతాం మనం. అసలు వాళ్ళ దగ్గర లేకపోతే ఇతర హోమియోపతిలో వాడమని చెప్పాలి కదా, చెప్పాలి ప్రజలకు. సలహా వేరే హాస్పిటల్లో ఇంకెక్కడైనా మరి దొరుకుతా సార్ అంటే ఎక్కడ లేదు మందు. ఇంకా ప్రపంచంలో మేము తప్ప ఎవరు లేదంటుకుంటారు. హోమియోపతి దాని తర్వాత హోమియోపతి పుట్టింది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధికైనా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అది తెలవడానికి ప్రజలకు మీ అభిప్రాయం తీసుకున్నా. మన ఇది ఎక్కడి నుంచి వచ్చారు? చూడండి, ఓన్లీ 1 month మెడిసిన్. ఇంట్లో పడేసుకుని పిల్లగాడి నడవలేడు, ఇక బెడ్ రీడ్ అయిపోయాడు. బెడ్ రీడ్ అయిన వాళ్ళకు మన హెచ్ఎంటీవీ లైవ్ ప్రోగ్రామ్స్ సక్సెస్ కేసు చూసి వాళ్ళు తీసుకొచ్చి ఆశతోని 1 monthలో నడవగలుగుతున్నాడు. మరి హోమియోపతి ర్యాపిడా స్లోనా మీరు గుర్తించాలి ప్రజలు. హనుమాన్ గారు ఏం చెప్పిండు? హోమియోపతి ఈజ్ ఎ ర్యాపిడ్ ట్రీట్మెంట్ అని చెప్పిండు. ప్రజల్లో పట్ల తప్పుడు ప్రచారం వచ్చింది. హోమియోపతి అంటున్నా 100 ఏళ్ల పొండి ట్రీట్మెంట్ కావాలి, 1 ఏళ్ల పొండి కావాలంటారు. అది కాదు. హోమియోపతి సిద్ధాంత ప్రకారంగా, హనుమాన్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంత ప్రకారంగా ప్రయోగం చేస్తే మందు ఈ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజలకు గుర్తించాలి. నెక్స్ట్ 3వ కేసు చూడండి. ఇప్పుడు బాబుకి ఏం ప్రాబ్లం? ఏం చెప్పారు డాక్టర్లు బయట? మస్క్యులర్ డిస్ట్రోఫీ. అది చెప్పాలి. మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాలు నడవక? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు. 11 ఈయన ఏజ్ ఎంత? 11 సార్. 11 అయితే సంవత్సరం నుంచి పడిపోయినాయా? సంవత్సరం నుంచి మామూలుగా నడుస్తాను. నేను మందులు వాడితే కొద్దిగా ఇంప్రూవ్ వచ్చింది సార్. ఈ ఈశ్వరప్పకి ఎన్ని నెలలు వాడినావు? 2 నెలలు సార్. 1 నెల వాడినావు. ఇది 2వ విజిట్. ఇది వాడలే ఇంకా. 1 month వాడింది. అన్నాడు బిడ్డ. అక్కడ అన్నాడు పైకి వేరాపో. గుడ్. కాలు మంచిగా అంటుంది కదా కింద. ఇంప్రూవ్మెంట్ ఉంది. మందు మ్యాచ్ అయింది. ఇక 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేసేదాకా వాడిపిద్దాం. చూడండి, ఇది కూడా 1 month. విజయవాడ కేసు ఇది. విజయవాడ మన గురువారం పోయినా కదా, గురువారం విజయవాడలో వచ్చినటువంటి కేసు. కాబట్టి ఇలాంటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉన్నది. ఇది ప్రజలకు తెలవాలి. ప్రజలకు కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుంది. డూప్లికేట్ లోకల్ మందులు కూడా దొరుకుతాయి. లోకల్ క్వాలిటీ మందులు వేరే దగ్గర దొరుకుతాయి. అవి వాడితే ఏళ్ళ పొండి వాడిన తుప్పు పట్టిన తుపాకుల్లాగా ఆ ఫైరింగ్ కాదు. ఇక ఇట్లా ఒరిజినల్ మందు ఉంటే ఈ విధంగా పనిచేస్తుంది. 4వ కేసు చూడండి. ఏం ప్రాబ్లము? ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాలకి. ఏమిటి కోసం వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? బాబు 10 years నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ.
ఎక్కడెక్కడ పోయి వచ్చారు? నిమ్స్ వెళ్ళినాము, కిమ్స్, ఆ, ఇటు చెన్నై వెళ్ళినాము. చెన్నై కూడా పోయారు. ఆ. మళ్ళీ మెడిసిన్ ఏం లేదని చెప్పి ఈ రోగానికి మందు లేదని చెప్పారు అట్లనా? ఆ. మరి అట్లనే ఈ 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పడేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు. 2 నెలల్లో ఏం డెవలప్ అయింది? బాడీ ఫ్రీగా అయింది, ఆ. ఎక్కువ రావాలి. చెప్పు నాన్న, ఏమైతుంది చెప్పు. నీకు లేవగలుగుతాను. లేవగలుగుతున్నావు, అప్పుడు లేవలేవు, నడవలేవు. ఆ? ఇప్పుడు లేవగలుగుతున్నావు. లేచి అక్కడ బయటకు పోయి డోర్ ఓపెన్ చేసి పెట్టామా, బయటకు పోయి ఇటు రాపో, మళ్ళీ ఆడికి పోయి. ఇప్పుడు ఇంత లేవలే, ఛాతీ ఇంత పెద్దగా లేవలే, ఇప్పుడు మంచిగా లేస్తున్నాడు. గుడ్. ఇక్కడ లోపడరా, చక్కగా మీదకి లేదు ఇంకా. వెరీ గుడ్. ఇంకొక 6 నెలలు అయితే చక్కగా లేచి ఉరకాలి. ఓకేనా? ఉరికిపోయానా? ఏమే ఉరికిపోయానా? ప్రపంచంలో మంది లేదా దానికి మరి హోమియోపతిలో పనిచేస్తుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. ఏమంటారు? 10 సంవత్సరాల నుంచి పిల్లవాడిని బెడ్ మీద పడేసుకొని బాధపడుకుంటా, ఏడ్చుకుంటా, తుడుచుకుంటున్న కేసు ఓన్లీ 2 మంత్స్లో లేచి నడుస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. లక్షల రూపాయలు ఖర్చు కాలేదు, సింపుల్ ఖర్చుతో తక్కువవుతున్నది కేసెస్. కాబట్టి ప్రజలారా కళ్ళు తెరవండి. మనమే షేర్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఈ హోమియోపతి వైద్యాన్ని ప్రచారంలోకి తీసుకురావద్దని చెప్పి మెడికల్ మాఫియాతో కుమ్మక్కై దీన్ని తొక్కేస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చే కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి ఇక్కడ హోమియోపతి నుంచి వచ్చేది ఏముంటుంది? మాకేం రావు, మేము వాళ్ళకేమి ఇవ్వం. కాబట్టి ఇది బూడిది ఏముండదని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ప్రజలారా మనమే ప్రచారం చేసుకోవాలి. నెక్స్ట్ 5వ కేసుకు కొత్తగా వచ్చిన కేసు చూడండి. ఫస్ట్ విజిట్ ఇక్కడ నుంచి వచ్చిన ఈశ్వరప్ప సింగీతం జైరాబాద్ జిల్లా. ఓకే, ఏం బాధ? డిఎండి మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ఏమేమి ప్రాబ్లం ఉండే? మెట్లు ఎక్క రాకుండే, నడవరాకపోండు, నడవకపోతుంటే కింద పడుతుంటివా? కింద పడుతుంటివి. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? దీనికి అసలు మందు లేదన్నారు సార్. ఈ రోగానికి మందే లేదన్నారు. మందు లేదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో కిందకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? కాళ్ళు నొప్పి జర తక్కువ సార్. తక్కువ ఉంది. నడుస్తున్నావు? పడతలేదు సార్. కింద పడతలేవు. లేచి నడు, అక్కడ నడు, బయటకు పో. నేను డోర్ తీసుకొని డోర్ ఓపెన్ పెట్టిపో. వెరీ గుడ్, మంచిగా లేచినావు కదా. డోర్ వెనక పెట్టు, వెనక కానిచ్చి మొత్తం బయట దాకా పోయి రాపో. వెరీ గుడ్, మంచి నడుస్తున్నావు కదా. మారా ప్రపంచంలో మందే లేదన్న రోగానికి హోమియోపతి 3 నెలల్లో కింద పడకుండా నడిచేటట్టు చేసినామంటే మరి ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? మాది ప్రజలకు తెలవాలి. అందుకోసమే ఇంతకుముందు ఏమో మీ అన్న గిట్ట అందరు వచ్చింది ఏంబడి. ఇప్పుడు ఒక్కని వచ్చినావా? అమ్మ వచ్చిందా? ఓకే, మళ్ళీ రన్నింగ్ చేస్తా. సంతోష్, ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్ప? చూడండి, ఇప్పటిదాకా అంతా చిన్నపిల్లలను చూసినావు. 30 ఏళ్ళ వయసు పిల్లలకు కూడా ఇదే. 10 ఏళ్ళ నుంచి వాడు ఉన్న ఇంట్లోకించి లేవకుండా నడవలేని పొజిషన్లో ఉండే. ఓన్లీ 3 మంత్స్లో నడుస్తున్నాడు. మరి వాళ్ళే చెప్తున్నారు ఏది నిజమైన సైంటిఫిక్ అంటే హోమియోపతి. ప్రజలు చెప్పేటట్టు చేస్తున్నా. ప్రజల లోపలనే రావాలి చైతన్యం. 3 నెలల్లో 5 ఏళ్ళ నుంచి తక్కువ కానీ కేసు 3 నెలల్లో తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? మరి అలోపతి మందులు, ఆయుర్వేద మందులు లోపలికి మాస్ మందులు మింగడం లేదు. హోమియోపతి గోళీలు ఏంటి? తీపి గోలికలు నోట్ల నాలుక మీద వేసుకుంటే కరిగిపోతుంది. లోపలికి పోతేనే లేదు మందు. మరి ఎట్లా పనిచేస్తున్నది? ఇదే నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటే. సైన్స్ ఎంత డెవలప్ అయినా
మానవ శరీరంలో ఉండేటువంటి ఆత్మని గుర్తుపట్టలే, ఆత్మ ఎక్కడుందో గుర్తుపట్టలే, దాన్ని హనుమాన్ గారు గుర్తుపట్టి దానికి పేరు వైటల్ ఫోర్స్ అని పెట్టిండు. వైటల్ ఫోర్స్ అనేది కనిపించదు, నడిపిస్తుంది మన ఫిజికల్ బాడీ, భౌతిక శరీరాన్ని. అందులో అది లేకపోతే డెడ్ బాడీ, ఉన్నది కాబట్టి ప్రాణం ఉంది, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఆలోచిస్తున్నాము. అది లేకపోతే డెడ్ బాడీ. మరి అది కనిపిస్తుందా అంటే ఇక్కడ లేదు, కనిపించదు. మరి లేదంటారా సైన్స్? హోమియోపతి వైద్యం కూడా వైద్యము కనిపించదు, నడిపిస్తుంది, పనిచేస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది, తిన్న వాళ్ళకి కనిపిస్తుంది. ఒక్కపారి మంచి డాక్టర్ దగ్గర సమస్యతో పోతే మందు, ఇది వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రజలారా, కనిపించకుండా నడిపించే వాటిని శక్తి అంటాం. అయస్కాంత శక్తి కనిపిస్తుందా, అందుకే దానికి శక్తి అన్నాం. విద్యుత్ శక్తి కనిపించదు కానీ రిజల్ట్ కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, దాన్ని భూమి ఆకర్షణ శక్తి అన్నాం. ఏడుంది చూపించమంటే ఇవ్వడం చూపిస్తారు, ఇంతవరకు ఏ సైన్స్ చూపించలే కానీ ఆకర్షిస్తుంది. అట్లనే హోమియోపతి కూడా ఒక శక్తి, వైటల్ ఫోర్స్. ఆ శక్తి రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి దూరంకించి చిన్న గోళీలు కదా గవి పనిచేస్తారని మూర్ఖుల్లాగా మాట్లాడొద్దు. మంచి డాక్టర్ దగ్గర మందు వాడి రిజల్ట్ చూసి మనం చైతన్యం కావాలి. మన కోసమే జీవితం అంతా త్యాగం చేసి సుఖాలు భోగాలు అన్నీ వదిలిపెట్టి హనుమాన్ గారు మన కోసం కనిపెట్టిన ఈ వైద్యాన్ని దీన్ని పైకి రాకుండా దొక్కేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం రావాలన్నది మన లక్ష్యం. నెక్స్ట్, ఇప్పటిదాకా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని మస్కులర్ కేసులు చూసారు కదా. మరి ఇప్పుడు సోరియాసిస్ కూడా గతం నుంచి 100 కేసులు చూపించిన సోరియాసిస్ కేసులు ఇంకా మంచి సక్సెస్ అయినా చాలా మంది మనకు రోజు క్యూ వస్తున్నది. సోరియాసిస్ కేసు కూడా చూడండి. నంబర్ 1 వికారాబాద్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ వాడినావు? స్టార్ హోమియోపతి వాడినాను, వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వాడినాను, ఆర్జీఆర్ కంఫర్ట్ వాడినాను. ఇంగ్లీష్ మందులేమో డాక్టర్ పార్థసారథి ఔరంగాబాద్కర్. ఇన్ని వాడిన తగ్గగానే తగ్గలేదు. మొన్న కోపులార్ ఇంజక్షన్లు కూడా తీసుకున్నాను. కోపులార్ ఇంజక్షన్ తీసుకున్నావు? అది ఎంత? ఒక ఇంజక్షన్ 20,000 ఉంటుంది. 20,000 ఒక ఇంజక్షన్. 22,000. అది మొత్తం 6 డోసులు తీసుకోమన్నారు. 6 తీసుకున్న తర్వాత 2 నెలలు మళ్ళీ వస్తాయని కూడా చెప్పారు. 6 12 అంటే 2 అవి. ఒకటి 40,000. ఒకటి 40,000. ఒక డోసు 40,000 అనమాట. అంటే 6 తీసుకున్నావు? 4 తీసుకున్నా. 4 కాడికి నాకు తగ్గితే 2.5 లక్షలు. 2.5 లక్షలు అయినా పోలే, మళ్ళీ వచ్చింది. 2 నెలల్లో వస్తుందని చెప్పారు. తర్వాత నార్మల్ ఇంజక్షన్ మందులు వాడాలని చెప్పారు. అవి స్టెరాయిడ్ ఇంజక్షన్ వాడడం వల్ల మనకు కిడ్నీలు లివర్ దెబ్బతింటది. మళ్ళీ ఎప్పటిలాగా వచ్చాయి. ఎన్ని లక్షలు పెట్టినా లాభం లేకపోయా. మళ్ళీ తలలో ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన సుభాన్ రెడ్డి అని వికారాబాద్, ఆయన నాకు ఇట్లా వాడుతున్నాను, నెల దాటిపోయింది, 2 నెలలు నడుస్తుంది. మొన్న చూస్తే తగ్గింది కాబట్టి ఆయన చెప్తే ఆయన చెప్తే వచ్చినావు. మన దగ్గర ఇంజక్షన్లు ఉన్నాయి, మీద పైపూతలు లేకుండా ఇంటర్నల్గా తీపి గుల్కలు వేసి హోమియోపతి మందులతోనే తక్కువ చేస్తా, శాశ్వతంగా తగ్గిపోతుంది. అట్లా సపరేట్ చేసే మందులు వాడొద్దు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నీ అభిప్రాయం, నీవు అనుభవించి ప్రజలకు తెలవడానికి తీసుకున్న నీ అభిప్రాయం. ఇతరులు కూడా ఇట్లా ఇంజక్షన్లు తీసుకొని మోసపోతున్నారు, రోగం అట్లే ఉంటుంది, డబ్బు పోతున్నది. అట్లా పోవద్దని ప్రజలకు హోమియోపతిలో మంచి మందు ఉందని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. చూడండి, సోరియాసిస్కు 40,000 ఒక ఇంజక్షన్. అది ఒక 2 నెలలే పనిచేస్తే మళ్ళీ ఎప్పటిలోకి వస్తుంది. అట్లా 6 ఇంజక్షన్ తీసుకున్నాం. ఈ ఇంజక్షన్స్, ఈ యాంటీబయాటిక్స్, ఈ పైపూతల వల్ల రోగాన్ని తొక్కి పెడుతున్నాం కానీ శాశ్వతంగా పోతలేదని హనుమాన్ గారు చెప్పాడు. అందుకే హనుమాన్ గారి సిద్ధాంతం ప్రకారంగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టొద్దు, ఇంటర్నల్ మందు ఈడేస్తే నాడు పనిచేసిందో లేదో తెలవాలి. ఒక చెట్టును కొమ్మలు శాఖలు నరికి మొండెంకాయకి నరికేస్తే అయిపోయిందంటే పోతుందా? పోదు. కింద కాండం ఉంటుంది కాబట్టి మళ్ళీ కింద వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ మొలకెత్తుంది, మళ్ళీ నరుకుతావు, మళ్ళీ మొలకెత్తుంది, మళ్ళీ నరుకుతావు. ఇక జీవితాంతం నరుకుడే మొలకెత్తడమే ఉంటుంది. ఇది అలోపతి వైద్యం ట్రీట్మెంట్. హోమియోపతి హనుమాన్ గారు ఏం చేసిండు, దీని మీద నరకడం కాదు, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముంది, సోరియాసిస్ సైకోటిక్ కాన్స్టిట్యూషన్. దానికి వేర్లు ఉన్నాయి, దానికి వేరు కాడ ఇంత మంది వేస్తే కొమ్మలు వస్తాయి, కాండం వస్తుంది. 2వ కేసు చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ సార్ మాది. మిర్యాలగూడ. ఎక్కడ వచ్చినావు? మిర్యాలగూడ పక్కన చెన్నైపల్లం. ఓకే. ఏం బాగుండే పిల్లవానికి? అది మొత్తం సోరియాసిస్ వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years అవుతుంది సార్. ముందు పిల్లవాని పరిస్థితి ఎట్లా ఉండే?
అసలు మామూలు లేదు సార్. అసలు ఎలర్జీ ఉండే అసలు పొక్కులు ఉండి పొట్టు మొత్తం రాలిపోతుంది. అసలు చూడబుద్ధి కాకుండా భయంకరంగా ఉంది సార్. అసలు ఈ చర్మం కనపడలేదు అసలు. అంత పొట్టే ఎలర్జీ అసలు ఇక అసలు ఊరికే చేయబెట్టి దొల్ల వచ్చి గిక్కునేది బాగా. వీడికి వచ్చినాక మీ కాడికి వచ్చినాక ఒక 2 నెలల తర్వాత 3 నెలలకు మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్. వెరీ గుడ్. 3 నెలల నుంచి ఇక తగ్గుకుంటూ చాలా వరకు అసలు లేదు సార్. ఇప్పుడు అసలు ఏం లేదు సార్. ఇప్పుడు లైట్ గా చిన్న పొక్కులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నవి అది కూడా పోతే ఇంకా ఇతనం ఉన్నది కదా, ఆ మరకలు పోయేదాకా వాడుకోవాలి. మరకలు ఉంటే మళ్ళా వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మీద ఆయింట్మెంట్ ఏం ఇవ్వకుండా తక్కువ చేసిండా? అసలు లేదు సార్, ఆయింట్మెంట్ ఏం లేదు సార్. అసలు మీరు ఇచ్చిన మెడిసినే కదా సార్. తీపి గుల్కలే అంతే. నాలుక మీద తీపి గుల్కలే అయ్యే, వేరే మెడిసిన్ ఏం లేదు సార్. ఇక వేసుకోవటం వాటర్ తాగటం అంతే. ఇక ట్యూబులు కానీ అయ్యి కానీ ఏమి ఇవ్వలేదు సార్. మీరు ఏమి ఇవ్వలే. ఇక్కడ రాకముందు ఇంగ్లీష్ మందులలో అన్ని అసలు రాసి మాకు చేతులు ఎంతకని రాయాలి సార్. అసలు ఒక పూట కాదు, రోజు డైలీ రాయాలంటే ఉదయం సాయంత్రం అన్ని ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఆయింట్మెంట్ ఎంత రేట్ ఉండే? ఒక్కొక్క ఆయింట్మెంట్ 300-400 అట్లా ఉండేది సార్ ఆయింట్మెంట్. ఎన్ని ట్యూబులు పెడుతుంటే? రోజుకు 2 ట్యూబులు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. రోజుకు 600. మళ్ళీ సోపులు రోజుకు 600 ట్యూబులు. అన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ట్యూబులు పెట్టా తగ్గలేదు సార్. తీపి గుల్కలు నోట్లు వేస్తే మొత్తం పోయింది. మీ కాడికి వచ్చినాక కంట్రోలింగ్ నిలబడి బిడ్డ. వెరీ గుడ్. చర్మం మంచి మెరుస్తుంది కదా, మంచిగా సార్. చాలా అసలు చూడబుద్ధి అయింది సార్. అసలు అటు వెరీ గుడ్. మొత్తం పోయింది. ఓకేనా? ఇక ఇట్లనే మెయింటైన్ చేసుకో. జర చిన్న కురుపులు కూడా పోయేటట్టు చేస్తా. మొత్తం పోయినాక ఫైనల్ అందిస్తా. ఓకే. చూడండి ప్రజలారా, అలోపతి 2 సంవత్సరాల నుంచి మీద కాండాలు నరుక్కుంటూ కూర్చున్నారు. వేర్లు ఉన్నాయి, మళ్ళీ మొలకెత్తింది. హోమియోపతిలో వేర్లకు ట్రీట్మెంట్ చేసినాం, రూట్ లెవెల్లో పోయింది. ఇది గుర్తుంచుకోండి. ఇదే ప్రజలకు అందరికీ మనమే షేర్ చేసుకోవాలి, మనమే చెప్పుకోవాలి. నెక్స్ట్ కేసు చూడండి, 2వ కేసు. నాగరాజు, యాదాద్రి డిస్టిక్. ఏం బాధతో వచ్చిన ఈశ్వరప్ప క్లినిక్? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 12 సంవత్సరాల నుంచి. ఏమేం బాధ ఉండే దాంతో? ఇదే సార్, మంట, దురద, పొట్టు రాలడం, నిలబడకపోవడం. ఇంతకుముందు మరి ఎక్కడెక్కడ హాస్పిటల్ వాడినావు? ఇంతకుముందు నేను ఇక్కడ భువనగిరిలో చూపించుకున్నా సార్, స్కిన్ స్పెషలిస్ట్ కి. అక్కడ అంటే తగ్గింది, మళ్ళీ సేమ్ ఇదే స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్ ఇచ్చి తొక్కేస్తారు. ఇదే మళ్ళీ మెడిసిన్ మార్చగా మళ్ళీ 2 రోజులు మారుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చిన సార్. చేతి చూపి మంచిగా అయిపోయింది. అంత పొట్టు అంత పోయింది సార్. ఇది అంతా ఉండేది, అంత పొట్టు క్రాక్స్ ఉండే కదా. పొట్ట చూపి. వెరీ గుడ్. ఇట్లా చెప్పినట్టు ఇంటే మంచిగా అవుతారు. ఇదంతా పొట్ట అంతా మరక ఉంది జర నల్లగా. ఆ మరక కూడా పోవాలి. మరక ఉంటే మళ్ళీ వస్తుంది. నువ్వు పోయిందని చెప్పి నాకు చెప్పకుండా బంద్ చేయొద్దు. అమ్మా ఎట్లున్నాడు నాగరాజ్ చెప్పు. అప్పుడు బాగా చెప్పు. చాలా బాగుండే సార్. నిద్ర పోకపోతుండే? నిద్ర ఎక్కడ సార్, నిద్ర లేదు, ఏం లేదు, ఆగమాగం ఉండే సార్. గొప్పట కూర్చుంటుండా? ఇప్పుడు చూడు, ఇంత మంచిగా హోమియోపతిలో ఏమి ఆయింట్మెంట్ పెట్టకుండా మందులతోనే తక్కువ అయిపోయింది. నాలుక మీద తీపి గుల్కలేసి తగ్గిందంటే ఎంత శక్తివంతం మందులు ఇవి. ప్రజలకు తెలియక చాలా నష్టపోతున్నారు. నీ లెక్క అన్ని ఏళ్ళ నుంచి తక్కువగా ఉంది. ఇంత 3 నెలలు 6 నెలల ఖతం అయిపోయాయి కదా కేసు. 3 నెలలు మరి చూడండి, ఇంత శాశ్వత పరిష్కారం. తీపి గుళికలు నాలుక మీద వేస్తేనే పవర్. కాబట్టి మాస్ మందులు మింగి ముడిసరుకు పౌడర్లు బొక్కి మన లోపల ఉన్న లివరు, ఇంటెస్టైన్స్, కిడ్నీస్ అన్ని దెబ్బతింటాయి. అది ఇప్పుడు కాదు, ఆయన్మాన్ గారు 250 ఏళ్ళనే గుర్తుపెట్టి ఈ మందు శక్తినంతా మైక్రో లెవెల్లో అది తయారు చేసిండు. మైక్రో, మన సెల్ వైబ్రేషన్స్ లాగా. సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి? ఉపగ్రహం పోయి మన నీ దగ్గరికి కాల్ వస్తుంది. కనిపిస్తున్నాయి అంటే కనిపించదు. అవి అలాంటి వైబ్రేషన్స్ హోమియోపతి ట్రీట్మెంట్. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు తిరుపతిలో మొన్న ఒక కేసు, ఆమె పెళ్లి కాకముందు నుంచి ఎలర్జీ, తుమ్ములు, కారుడు తుమ్ములు. పెళ్ళి అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టిన పిల్లలకు వచ్చింది. అది ఆమెకి ఇంకవరకు దక్కలేదు. సిట్రజిన్ గోళీలు రోజు మింగుతుండే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అదే బీమారి పిల్లగానికి వస్తే పిల్లగానికి కూడా రోజు 3 సార్లు మింగిపిస్తుండే సిట్రజిన్, స్టెరాయిడ్స్. మరి మన దగ్గరికి వస్తే ఇచ్చిన నెక్స్ట్ డే నుంచే బంద్ అయిపోయింది స్టెరాయిడ్స్. ఏం చెప్తుందో వినండి. बच्चे का मोहम्मद शाहिद। मोहम्मद शाहिद को क्या तकलीफ है? इसको पहले से सर्दी रहती सर। छींका सर्दी। कितने साल से? 2 साल से। रोज कितने बार आता? रोज कंटिन्यूसली सर्दी रहती है, आंखों में से पानी। कितने साल से है? 2 साल से। 2 साल से क्या दवा खाया है? सिट्रिजन खा रहा था।
सिट्राजिन रोज राता में सिरप सिट्राजिन वो गायब दब जाता फिर वैसे फिर दूसरे दिन आ जाता। हाँ, फिर अब होम्योपैथी दवा अपने पास खा के कितने दिन हो गए? 1 महीना हुआ सर। 1 महीने में कितने फर्क है? 1 महीने में एक बार भी हमें सिट्राजिन नहीं लिया बच्चा। 30 डेज 1 महीने से सिट्राजिन नहीं लिया, छींका भी बंद हो गया। छींका भी बंद हो गया। वेरी गुड। ऐसा होम्योपैथी में करेक्ट दवा करेक्ट डॉक्टर रहे तो ऐसा परमानेंट इलाज होता। उसको दवा जम गया, सेट हो गया, इसलिए कम हो गया। ऑलरेडी हमें 1.5 साल से होम्योपैथी मेडिसिन खाते थे, इससे पहले उससे असर नहीं हुआ हमें। कहाँ पर लिया? ताड़पत्री में दवा लिया, 1.5 साल से लिए तो भी फर्क नहीं होम्योपैथी का। इधर आए तो 1 ही महीने में अच्छा हो गया। बोले तो क्या समझ रहे आप? होम्योपैथी रैपिड है, रैपिड एक्शन है, उधर दवा डॉक्टर का अच्छा नहीं है, ये करेक्ट जम गया। इसलिए क्या करना, किधर भी होम्योपैथी में फर्क नहीं है तो डॉक्टरों को चेंज कर लेना, मगर साल भर 2 साल भर 3 साल भर नहीं खाना। ओके। आपका तकलीफ क्या है? मेरे को भी सेम प्रॉब्लम है सर। छींका कितने साल से? 15 साल से। एलर्जी है मेरे को। एलर्जी 15 साल से है। मैं भी रोज सिट्राजिन खाती थी सर। हाँ, 15 साल से। गुर्दा खराब होता है, लीवर खराब होता। आप इधर आने से 1 महीने में 1 बार भी नहीं खाई। ईश्वरप्पा में क्लिनिक आने के बाद नहीं खाई 1 बार भी। हाँ, 1 ही महीने में खत्म हो गया, बंद हो गया। अच्छा सर। अभी तक नया है, छींका बंद हो गया। फिर 15 साल से कम नहीं हुए सो बीमारी होम्योपैथी में 1 ही महीने में कम हो गए बोले तो होम्योपैथी रैपिड है, स्लो है? रैपिड। कब रैपिड रहता? डॉक्टर अच्छा रहे, करेक्ट मेडिसिन रहना, क्वालिटी दवा रहना, जब ऐसा रिजल्ट होता। इसलिए आपका रिजल्ट पब्लिक को दिखाने के लिए वीडियो ले रही। ఓకే చూడండి 15 సంవత్సరాల నుంచి తుమ్ములు ఎలర్జీ తక్కువగా ఉంది ఓన్లీ హోమియోపతిలో సింగిల్ డోస్ నెక్స్ట్ డే నుంచే తుమ్ములు తగ్గిపోయినాయి 15 ఏళ్ళ నుంచి రోగం అంటే హోమియోపతి ర్యాపిడా స్లో ట్రీట్మెంటా అనేది మీరు గుర్తుంచుకోండి ఈ విధంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తుంది సక్సెస్ఫుల్ కేసులు రోజు కొత్త కేసులే పాత కేసులు చూపించలే ఎవ్రీ డే ఎప్పుడో రికార్డ్ చేసినాయి కావు ఇవి ఏ రోజు దారు ఈ వారంలో వచ్చిన సక్సెస్ కేసులని ఎప్పుడు మేము కూడా చూపిస్తున్నా కాబట్టి ఒకటి కాదు 2 కోవిడ్ని 1000 మందిని తక్కువ చేసినా 35 సంవత్సరాల నుంచి ప్రజలారా హోమియోపతికి మించిన వైద్యం లేదు ప్రజల్లో చైతన్యం రావాలి రైట్ సార్ హోమియో వైద్యం అంటేనే ఒక ర్యాపిడ్ యాక్షన్ అని సక్సెస్ఫుల్ కేసెస్ ని చూపించినందుకు థాంక్యూ సో మచ్ చూశారు కదండి ఇది వాల్టి జీవనరేఖ కార్యక్రమం మరొక జీవనరేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ